ఇందాకే జగన్మోహన్ రెడ్డి గారి 1 మినిట్ వీడియో ఒకటి చూశాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఆ మాటలు ఒక్కసారి మీ అందరూ కూడా వినండి. దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్. దాని గురించి జగనన్న గారి మాటలు విన్న తర్వాత నేను మాట్లాడతాను. ఒక్కసారి వినండి. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కు ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం అన్నా జగనన్న, మీ నుంచి ఇటువంటి మాటల కోసమే మేము వెయిట్ చేస్తున్నాము. కార్యకర్తల స్థైర్యాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి చాలా చాలా కుట్రలు జరుగుతున్నాయి. చాలా మంది విర్రవీగుతున్నారు. వారి భాషలోనే, వారికి అర్థమయ్యే భాషలోనే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4 ఏళ్ళు సమయం ఉంది. మమ్మల్ని ఎవడ్రా ఆపేది అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మేము అందరి అధికారులని మేము అనట్లేదు, అందరి పోలీసుల్ని మేము అనట్లేదు. 99% మంది మంచి వాళ్ళు ఉన్నారు, మంచి పోలీసులు ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు. వాళ్ళ వల్లే ఇంకా మన రాష్ట్రంలో ఈ శాంతి భద్రతలు అన్నవి కానీ, లేకపోతే పరిపాలన అన్నది కానీ సక్రమంగా నడుస్తుంది. కానీ 1% మంది ఉన్నారు, కులం పేరుతోనో, మతం పేరుతోనో, రాజకీయం పేరుతోనో, స్వార్థముతోనో నాయకులకి అంటే ఇప్పుడున్న పాలకులకి కొమ్ము కాస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా వాళ్ళు నడుచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పిందదే. సప్త సముద్రాల అవతల ఉన్న రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి టేస్ట్ ఆఫ్ దేర్ ఓన్ మెడిసిన్ నువ్వు చేసింది ఎలా ఉందని వాళ్లకు చూపించడం మాత్రం 100% గ్యారంటీ. మీరు మీ డ్యూటీ చేయండి. మీరు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. తప్పు అయితే తప్పని చెప్పండి, ఎవరూ కాదనరు. ఇలా విపరీత పోకడలకు పోయి మాకు పైనుంచి ఇప్పుడున్న పాలకుల అండదండలు ఉన్నాయి, మాకేమి కాదు అని విర్రవీగితే మాత్రం వారి భాషలోనే సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. 200% ఉంటుంది. అన్నా జగనన్న, మీరు మాట్లాడే మాటలు కార్యకర్తలకి ధైర్యాన్ని ఇస్తాయి. మీరు చెప్పే మాటలు కార్యకర్తల్ని మరింత కష్టపడి పనిచేసేదానికి అవి ఉపకరిస్తాయి. కానీ విపరీతంగా విర్రవీగుతున్నారులేండి. ఎందుకంటే మనం ఒక స్టేజ్ దాటి మనం మాట్లాడలేం కాబట్టి ఇక్కడ ఈ వీడియోల ద్వారా నేను చెప్పలేను. కానీ వాళ్ళు చేస్తున్న దురాగతాలు, వారు చేస్తున్న అఘాయిత్యాలు, ఒంటెద్దు పోకడలు జుగుప్సాకరంగా ఉన్నాయి. వీళ్ళ అధికారులు ఇలా తొత్తుల్లాగా పనిచేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని చూస్తే సభ్య సమాజం అసహించుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఎవరికో అమ్ముడు పోయి, ఎవరికో కొమ్ము కాసి, ఎవరికో మంచి చేయాలని చెప్పేసి మళ్ళా వాళ్ళు మనకు చెప్పేది ఏంటంటే మనకేదో మంచి సూత్రాలు నేర్పిస్తారంట, మనకు కౌన్సిలింగ్ ఇస్తారంట, మనకి ఇది చేస్తారంట, మనకు అది చేస్తారంట. ఎవ్వరు ఇక్కడ మీలాంటి వాళ్ళు చెబితే నేర్చుకునే స్థాయిలో లేరు. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి అధికారులు, ఆ 1% అధికారులకే చెప్తున్నా, మీరు మీలాగా ఉండండి. మీరు చేయాల్సిన పని మీరు చేయండి. అంతే తప్ప తెలుగుదేశం ఏజెంట్ల లాగానో కార్యకర్తల లాగానో బిహేవ్ చేస్తే అది మీరు చేస్తున్న వృత్తిని మీరు అవమానించినట్లే.
ఉన్నారండి. నేను పేర్లు బయటికి చెప్పలేను కానీ పేర్లతో సహా మాకు తెలుసు. ఆ ఎవడెవడైతే విర్రవీగుతున్నాడో వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఉంది. మరి ఇది దారుణం అండి. తప్పు చేస్తే శిక్షించండి, ఏ రోజు కూడా ఎవరు కాదనరు, మీ డ్యూటీ మీరు చేయండి. కానీ కండువా వేసుకొని తెలుగుదేశం కార్యకర్తలాగా అఫీషియల్ పోస్ట్లో ఉంటూ ఈ అన్అఫీషియల్ పనులు చేస్తుంటే ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందండి. ఇది దారుణం. ఈ పద్ధతి మారాలి. ఎంతమందిని హింసిస్తారు? మీరు ఎవరినైనా హింసించండి. ఎవడెవడు ఇట్లా చేస్తున్నారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఉంది. వాళ్ళు చేసిన పనులు ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతాయి. వాళ్ళకు కూడా తెలుసు మేము చేసేది ఇది రైట్ కాదు, మేము చేసేది తప్పు అని వాళ్ళకు కూడా తెలుసు. కానీ చేస్తున్నారు. టైం నడుస్తుంది, వాళ్ళ టైం నడుస్తుంది, ఎవరు కాదనరు. కానీ ఎల్లకాలం ఇలాగే ఉండదు, ఎల్లకాలం ఇలాగే ఉండదు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తెలుసుకుంటే వాళ్ళకే మంచిది.